మెకానికల్ టెక్ తెలుగు. దిస్ ఈజ్ యువర్ హ్యామో మెకానికల్ గురు. ఈరోజు చెప్పబోయే వచ్చే టాపిక్ ఏంటంటే బోర్డాన్ ట్యూబ్ ప్రెషర్ గేజ్ అండి. ఈ గేజ్ అంటే కొలిచేది అని. ఏం కొలుస్తుందండి? ప్రెషర్ని కొలుస్తుంది. ఎవరు కనిపెట్టాడు ఇది? బోర్డాన్ అనేవాడు కనిపెట్టాడు కాబట్టి బోర్డాన్ టైప్ ప్రెషర్ గేజ్ అని చెప్పుకున్నాం. ఇందులో ఏం జరుగుతుంది అంటే ఒక మెటల్ ఫ్రేమ్ ఉంటుంది, అది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అంటే మూవ్ అయ్యేటట్టు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఒక ఎండ్ ఓపెన్ ఎండ్, అనదర్ ఈజ్ క్లోజ్డ్ సైడ్. ఒక సైడ్ ఏమో ఓపెన్ సైడ్, అనదర్ ఏమో క్లోజ్డ్ సైడ్. దిస్ క్లోజ్డ్ సైడ్ ఈజ్ కనెక్టెడ్ టు డైల్ ఇండికేటర్ త్రూ లింక్, ర్యాక్ అండ్ పీనియన్. సో ఎప్పుడైతే ఈ ఓపెన్ ఎండ్ నుంచి అట్మాస్ఫియర్ ప్రెషర్ కన్నా ఎక్కువ ప్రెషర్ ఉన్న ఫ్లూయిడ్ లోపలికి ఎంటర్ అయ్యిందో, అలా లోపలికి ఎంటర్ అవ్వడం వల్ల అది ఫ్లెక్సిబుల్ పైప్ కదా, ఆ ఫ్లెక్సిబుల్ పైప్ ఆ ప్రెషర్ వల్ల ఎలా మూవ్ అవుతుంది. ఇలా ఎప్పుడైతే మూవ్ అయిందో ఆ లింక్ కూడా కదులుతుంది. ఈ లింక్ ఎప్పుడైతే కదిలిందో ఈ ర్యాక్ కదులుతుంది. ఈ ర్యాక్ ఎప్పుడైతే కదిలిందో ఈ పీనియన్ కదులుతుంది. ఈ పీనియన్ మూవ్ అవ్వడం వల్ల డైల్ ఇండికేటర్ మూవ్ అయ్యి కొంత వాల్యూ చూపిస్తుంది. అంటే ఇలా జీరోలో ఉన్నది ఇలా సంథింగ్ కొంత వాల్యూ చూపిస్తుంది ఇలా మూవ్ అయ్యి. సో దాని పొజిషన్ ఇట్లా ఉంటుంది. ఇందాక ఎలా ఉండేది కదా ఇక్కడ వరకు, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అనమాట. సో ఇలా ప్రెషర్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఏంట్రా అంటే దిస్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెకానికల్ ప్రెషర్ మెజరింగ్ గేజ్. దీన్ని బోర్డన్ అనేవాడు కనిపెట్టాడు కాబట్టి బోర్డన్ ట్యూబ్ ప్రెషర్ గేజ్ అయ్యింది. ఇది ఫ్లెక్సిబుల్ హాలో ట్యూబ్ ఉంటుంది. ఇందులో అది బెంట్ అయి ఉంటుంది. ఒక సైడ్ ఏమో ఓపెన్ సైడ్, ఇంకొక సైడ్ ఏమో క్లోజ్డ్ సైడ్, విచ్ ఈజ్ కనెక్టెడ్ త్రూ లింక్, ర్యాక్ అండ్ పీనియన్. ఎప్పుడైతే ఫ్లూయిడ్ ప్రెషర్ ఎంటర్ అయ్యిందో ఓపెన్ ఎండ్ నుంచి, దాంట్లో ప్రెషర్ని డైల్ ఇండికేటర్లో ఇండికేట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బోర్డన్ ట్యూబ్ ప్రెషర్ కేస్. ఎగ్జామ్లో పడే అవకాశాలు ఉన్నాయి, కొంచెం చూడండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఈస్ మెకానికల్ టెక్ తెలుగు. ఎవరి హ్యామో, ఎవరి మెకానికల్ గురు. బాయ్ బాయ్. సో ఇది ఫస్ట్ పొజిషన్ అండి. ఇది జీరో పొజిషన్. ఇక్కడ ఏ ప్రెషరు లేనప్పుడు, ఫ్లూయిడ్ ఎంటర్ కాలేనప్పుడు, ఎప్పుడైతే ఫ్లూయిడ్ ఎంటర్ అయిందో ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వచ్చింది. చూడండి, ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వచ్చింది. 0 పొజిషన్ నుంచి 10 పొజిషన్కి వచ్చింది. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి రాస్తే అలా సరిపోతుందండి.